హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీరు ఎప్పుడన్నా బూమరాంగ్ చూసారా? బూమరాంగ్ ఇక్కడ నుంచి ఇసిరేస్తే తిరిగి 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 మన దగ్గరికే వస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఇబ్బంది పెట్టాలి, ప్రజల్లోకి వెళ్తే ఆయనకు వచ్చే ప్రపంచం లాంటి జనాలను చూసి వీళ్ళకి కాళ్ళ కింద భూమి వణికిపోతుంది, కాళ్ళ లోపలికి వస్తే ప్యాంట్ లోపల ఉన్న సామాన్లు కూడా వణికిపోతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని కట్టడి చేయడానికి వీళ్ళు రాంగ్ వే ఎంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని చేసిన వ్యక్తిగా, ఒక తప్పుడు వ్యక్తిగా, లక్షల కోట్ల అప్పు తెచ్చిన వ్యక్తిగా, ఇప్పటికే అప్పులు తీరుస్తున్నామని గొప్పలకు పోయి సొల్లు గొప్పలు చాలా చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనకు తెలుసు, ఆయన గుంటూరు మిర్చి రైతులను కలవడానికి వెళ్ళినప్పుడు ఆయనకి పర్మిషన్ లేదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఏదో ఉన్నారు. ఆయన ఎలక్షన్ కోడ్ కోసం వెళ్ళలేదే, రైతులు బాధలను తెలుసుకోవడానికి వెళ్ళాడు. వల్లభనేని వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు అదే విధంగా జనాలు కట్టలు తెచ్చుకున్నారు. 144 సెక్షన్ కట్టడి చేయడానికి చూసారు, ఏకలాగా పీకి పక్కన పడేశారు అన్నిటిని. తర్వాత రాప్తాడు వెళ్ళాడు. రాప్తాడులో జనాన్ని కంట్రోల్ చేయలేక 1100 మంది పెట్టాయని అనిత మేడం గారు అబద్ధం చెప్పారు. ఈ రోజు కోర్టుకు సబ్మిట్ చేసిన వాటిలోనే 500 మందిని పెట్టిందంట. అప్పుడే 1100 మంది డిప్లాయ్ చేసాం, ఎంతమందిని చేయాలండి, మనిషికి ఒకరికి పెట్టాలా అని అడిగారు. మరి ఇప్పుడు మనిషికి ఒకరిని కాదు, మీరు చెప్పిన లెక్కలే తప్పులు ఉన్నాయి, మరి మేము కూడా మిమ్మల్ని తిట్టాలా? ఏం చెబుతున్నావు అసలు? నువ్వు హోమ్ మినిస్టరేనా? అప్పుడేం 1100 మంది అన్నావు, ఇప్పుడేమో 500 మంది అంటూ నివేదిక ఇస్తున్నావు. నువ్వు అసలు హోమ్ మినిస్టర్, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతావేంటి? సిగ్గుందా, శరం ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? దళితురాలు వంటి దళితుల పైన దాడులు జరుగుతున్నా కూడా నోరు మూసుకుని కూర్చుంటావు. నువ్వు అసలు ఏం హోమ్ మినిస్టర్ అమ్మా అని అడగాలని ఉంది. అడుగుదామా అంటే అడగలేదు, హోమ్ మినిస్టర్ గారు అయిపోయారు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెడుతూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అబ్బా అదురు స్మాల్ గా కాదు, గువ్వలు 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 అదిరిపోతాయి. విస్తృత సమావేశంలో ఏం జరిగిందంటే, రీకాలింగ్ బాబు మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారుగా, అప్పుడు 143 పథకాలు ప్లస్ సూపర్ 6 ఉన్నాయి కదా, అటన్నిటిని రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అంటూ ఒక ప్రోగ్రామ్ ని ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అడగబోతున్నారంట. చచ్చింది గొర్రె సార్, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, నిమ్మల రామానాయుడు కాన్స్టిట్యున్సీ పాలకొల్లు ఎక్కడ ఉంది కదా, అక్కడ మాత్రం వెళ్ళకండి. నిమ్మల రామానాయుడిని తిట్టే తిట్లుకి యూట్యూబ్ సెన్సార్ బోర్డులు కూడా అసలు మానిటైజేషన్ కూడా వీడియోస్ ఆ రేంజ్ లో తిడుతున్నారు ఆయన్ని. అర్థమైందా? నిమ్మల రామానాయుడు అది మందలగిరి వెళ్ళకండి. మీరు మందలగిరి గారికి వెళ్ళారంటే నిలబెట్టేస్తారు. సో ఈ విధంగా రీకాల్ బాబు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి కార్యక్రమం చేపట్టాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట. ఇంకేముంది, చంద్రబాబు మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు వచ్చినాయి, ఎన్ని అందలేదని మొత్తం లిస్ట్ తీస్తారు, ఇంటింటికి వెళ్తారు. వెళ్ళిన దగ్గర మేము చెప్తారు, మేము ఉన్నప్పుడు వచ్చినాయి కదమ్మా అంటారు, అవునంటారు. పాపం వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు ఒక చేతకాని పొలిటీషియన్ గా, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏమీ లేకపోయినా అన్ని ఇచ్చిన వీరుడిగా ఒక పోర్ట్రే అయితే క్రియేట్ అవుతుంది, ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. తద్వారా కూటమి ప్రభుత్వం తల్లకిందులుగా తపస్సు చేసిన ఈ మేనిఫెస్టో మొత్తాన్ని తీసుకెళ్తారు వాళ్ళు. అన్ని నాకు తెలిసి ప్రింటులు కాపీలు వేసి తీసుకెళ్తారు. ఈ మేనిఫెస్టోలు అన్ని కనుక ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది వచ్చిందా అని అడిగారంటే కూటమికి కోసాల కాదు, మొత్తం కదిలిపోవడం పక్కా. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము. మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి. కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే
ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా, కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే, రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విచ్చలు విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత పాలన, లా అండ్ ఆర్డర్, దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వీటి అన్నిటికీ సంబంధించి మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం. దాదాపు 2 గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన పాలనకు ఆయన పాలనకు మధ్య తేడా చూపిస్తూ, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలు ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన ఆ మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తూ ఉన్న మోసాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది. ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అని అంటే, సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం, నేరుడు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత. ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత. రెండవది, మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు. ఒకవైపున ప్రజలకు అందుతూ ఉన్న పథకాలన్నీ రద్దు, మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం. వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు? ఇంతవరకు చేసింది ఏమీ లేదు, అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు. పైగా నేను ఎవడన్నా ప్రశ్నిస్తే నీ నేలకు మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉండవు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి
మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో అంటే జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. సో ప్రజలను అడిగే కార్యక్రమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విస్తృత సమావేశంలో నిర్ణయించడం జరిగింది. తద్వారా కూటమి ప్రభుత్వ పంచలో పావులా తయారవడం జరిగింది. జై జగన్. ఇక పైన ఆట వేరే రకంగా ఉండబోతుంది. ఆయన్ని ఎంత తొక్కాలని చూసినా అంత లేచి నిలబడుతూ ఉన్నాడు. మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా బయటకు వస్తాడు, ఎంత హింసించినా కూడా అన్ని లెక్కలు తేల్చుతా అని మాత్రం క్లియర్ గా చెప్పాడు. ఒకవేళ మీలో ఎవరైనా గతంలో అన్నట్టుగా భూస్థాపితం చేసేవాళ్ళు మగవాళ్ళు, అదే విధంగా బ్రతికున్నాడు చంపేద్దాము ఓడిపోయాడు కానీ చెడిపోలేదన్న బట్ట బుర్ర బాద్షాలు, అదే విధంగా బొచ్చులేని పిచ్చిగాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తే తప్పేంటి అనేవాళ్ళు, ఇలా తాగుబోతు తందాన బ్యాచ్, పురిట్లోని చంపేస్తే ఏముందనే బ్యాచ్, వీళ్ళందరూ ఎంతరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి నరిచిన వెంట్రుక వాల్యూ కూడా చేయలేరంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి అర్థం చేసుకోవాలి స్థానం ఏంటో అనేది మరి ఒకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.